సామాజిక బాధ్యత పట్ల యువతకు అవగాహన చైతన్యం తేవడమే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ లక్ష్యమని రాష్ట్ర సంస్థ అధ్యక్షులు అబ్దుల్ మజీద్ షోయబ్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ఎంపీజే కూడా భాగస్వామ్యం అయిందని తెలిపారు. సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఎంపీజే ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. అలాగే ఎన్నో రోజుల నుండి ఎవరి సహకారం లేకుండా జైల్లోనే మగ్గుతూ ఉన్న నిరుపేద ఖైదీలను కూడా విడిపించడం ఎంపీజే బాధ్యత తీసుకుందన్నారు. ప్రస్తుతం కులమతాలకు అతీతంగా ఎస్ఐఆర్ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ఎంపీజే తన వంతు సహాయంగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ఎంపీజే నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఎలాగైతే ఇంతకుముందు మా స్టేట్ ప్రెసిడెంట్ గారు అబ్దుల్ మజీద్ షోయబ్ గారు చెప్పినట్టు ఎంపీజే తెలంగాణ మొత్తంలో ఒక సమాజంలో చైతన్యం తేవడానికి, సమాజంలో జరుగుతున్న సమస్యలను పరిష్కారం చూపడానికి ఎంపీజే చాలా యాక్టివ్గా పనిచేస్తున్నది. ఇంతకుముందు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి జాక్లో కూడా ఎంపీజే ఒక మెంబర్. తెలంగాణ ఫార్మేషన్లో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎంతో విధాలుగా కృషి చేసింది. తెలంగాణ పోరాటానికి, తెలంగాణ సాయం చేయడానికి పోవడంలో అడుగడుగున వాళ్ళతో సహకరిస్తూ ముందుకెళ్ళింది. ఇప్పుడు ఈ ఎంపీజే సిద్దిపేటలో యూనిట్ ఫామ్ చేస్తాము. ఇందులో ప్రజల్లో చైతన్యం తేవడం, సమాజంలో జరుగుతున్న సమస్యలను దానికి చైతన్యం చూపెట్టడం, సమాజంలో సమస్యలను పరిష్కారం చూపెట్టడం, ఈ జైళ్లలో బెయిల్ కోసం బాధపడుతున్న, బెయిల్ దొరకక ఎంతోమంది నిరుపేదలు బాధపడుతున్నారు, ఇన్నోసెంట్స్ పీపుల్ బాధపడుతున్నారు, వాళ్ళకు బెయిల్ అరేంజ్ చేయడం, అలాగే బడుగు బలహీన వర్గాలలో పెరుగుతున్న సమస్యలను పోరాటం చేయడం ఈ ఎంపీజే యొక్క ఉద్దేశం. సమాజంలో శాంతి భద్రతలు కాపాడడానికి కూడా, శాంతిని పెంచడానికి, అందులో ఐక్యమత్యం పెంచడానికి ఈ ఎంపీజే దోహదపడుతుంది. అదేవిధంగా ఈరోజు మా స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సిద్దిపేట యూనిట్ ఫామ్ చేయడం జరిగింది. అందులో మొత్తం బాడీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ కూడా ఫామ్ చేశాము. సో ఫ్యూచర్లో కూడా మేము సమాజంలో ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎస్ఆర్ మీద స్పెషల్ కేసు రీజన్ మీద ఏదైతే సమస్యలు తలెత్తుతున్నాయో దాన్ని సహకరించడానికి, దాన్ని సాల్వ్ చేయడానికి మేము ప్రభుత్వంలోని బిఎల్ఓస్తో, బూత్ లెవెల్ ఆఫీస్తో సమన్వయం చేసుకుంటూ మేము వర్క్ చేస్తున్నాము. ఈ సమాజంలో శాంతి మరియు జస్టిస్ కోసం పనిచేస్తుంది. సోషల్ అవేర్నెస్, యువకుల్లో సమాజం పట్ల వాటి బాధ్యతలు ఏమున్నాయి అవగాహన తీసుకురావడం, అలాగే సమాజ నిర్మాణంలో వాళ్ళ బాధ్యత ఏముంది, బాధ్యత గురించి వాళ్ళు అవగాహన, చైతన్యం తీసుకురావడం, మూమెంట్ లాగా ఒక సమాజంలో ఉన్న ప్రతి సమస్య మీద వాళ్ళు ఈ పర్టికులర్ మన యువకులు సమాజం కోసం వాళ్ళు పనిచేయాలి, కృషి చేయాలి. ఎంపీజే సమాజంలో శాంతి కోసం మరియు సమాజంలో ఉన్న అనేక సమస్యలు పోరాటం, పర్టికులర్ ఇంతకుముందు మన తెలంగాణ ఫార్మేషన్లో ఎంపీజే ఒక ముఖ్యమైన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఒక ఎంపీజే కూడా ఒక భాగంగా పనిచేస్తుంది. ఇలాగే సమాజంలో అనేక పనులు, ప్రతి జైల్లో ఉన్న ఖైదీలు, పర్టికులర్లీ ఇన్నోసెంట్ విక్టిమ్స్కి జైలు నుంచి వాడికి అమలు చేయడం, వాడికి బెయిల్ మనీ, వాడికి లీగల్ అవేర్నెస్, ఫ్రీ లీగల్ ఎయిడ్స్, అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్, ఇవన్నీ సమాజంలో ఉన్న చాలా సమస్యలు పరిష్కారం కోసం